లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మొన్నటి వరకు అధికార దర్పాన్ని అనుభవించిన నేతలు పార్టీ అధికారం కోల్పోగానే కనుమరుగయ్యారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాల్సిన లీడర్లు మొహం చాటేస్తున్నారు. 5 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన కార్యకర్తలు నడిపించే నాయకత్వం లేక ఢీలా పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించి ఆపద సమయంలో ఆదుకోకుండా పోవడం అక్కడ వైసీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? వైసీపీకి 2 సార్లు ఎమ్మెల్యే పీఠాన్ని కట్టబెట్టిన నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లా గూడూరు కూడా ఒకటి. 2014, 2019 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయకేతనం ఎగురవేసింది. 2014లో ఎమ్మెల్యే పార్టీ మారినా అక్కడ మాత్రం పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేశారు. ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమన్న పరిస్థితుల్లో సీన్ రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ పై భారీ తేడాతో గెలుపొందారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తమైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చి 1/2 సంవత్సరం గడిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ నేతలందరూ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా తయారయ్యారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చుట్టపు చూపుగా కనిపించడం తప్ప ఆ పార్టీ నాయకులు జనాల్లో కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 5 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉండడంతో పాటు కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన పార్టీ శ్రేణులకు అండగా తానున్నాననే నేత లేకుండా పోయారు. ఎమ్మెల్సీగా పదవిలో ఉన్న మేరిగ మురళీధర్ గూడూరు నియోజకవర్గం నుంచి 2024లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల వరకు ఎక్కువ సమయం గూడూరులో గడిపిన ఆయన ప్రస్తుతం నాయకులకు, కార్యకర్తలకు కనిపించటమే మానేశారు. ఎన్నికలకు మరో 4.5 ఏళ్లు సమయముంది. ఈలోపు పార్టీ క్యాడర్ను కాపాడుకోవాల్సి ఉంది. అందులో భాగంగానే జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను జగన్ మారుస్తున్నారు. అయితే మురళీధర్ పట్టించుకోకపోతుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు గూడూరులో పెద్ద దిక్కు కరువైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి జనంలోకి జగన్ పేరుతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ క్షేత్రస్థాయి పర్యటనకు రంగం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాలను వేగంగా జనంలోకి తీసుకెళ్లగలిగే నేత కోసం గూడూరు నియోజకవర్గ క్యాడర్ ఎదురు చూస్తోంది. ప్రస్తుతమున్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కు పెద్దగా నెగటివ్ లేదు. ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటే తమకు కాస్త ధైర్యంగా ఉంటుందని పార్టీ శ్రేణులంటున్నాయి. మరి ఎమ్మెల్సీ లెక్కలు ఎలా ఉన్నాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.